ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నేటి నుండి ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ కార్యక్రమం ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు PLAలను నియమించామని, ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు కీలకమేనని, ఒక్క ఓటుతో అభ్యర్థి భవితవ్యం నిర్ధారణ అవుతుందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. నేడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 2వ వార్డులోని పోలింగ్ బూత్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని పొందుతారని, ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా తమ ఓటు హక్కును సంరక్షించుకోవాలని, ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ పౌరసత్వం నిరూపించుకొని ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం 13 రకాల పత్రాలను అనుమతించిందని, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, 10వ తరగతి సర్టిఫికేట్ తదితర పత్రాలు చూపించి తమ ఓటు హక్కును, పౌరసత్వాన్ని కాపాడుకోవాలని, ఎస్ఐఆర్ లో నమోదు కాని వారికి భవిష్యత్తులో ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడం సాధ్యం కాదన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్ఐఆర్ సమన్వయకర్తలు బద్రీనాథ్ యాదవ్, సంకి రవీందర్, 2వ వార్డు కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, BLAలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వీళ్ళు ఎవరు తాలూకా కూడా పక్కకు రాయండి. నర్సగౌడ్ ఎవరు? కుమార్ ఎవరు? ఆదమ్ కుమార్. శైలజ. శైలజ ఏంటి? సుమతి. భవానీ. భవానీ తిరిగేటోళ్ళు కావాలా, ఫీల్డ్ ఉండేటోళ్ళు కావాలా? రమాదేవి లేరా అంటే ఆయన బదులు వేరే వాళ్ళు కావాలా? ఈ రమాదేవి అంటే చెక్ చేసుకో సూరజ్. फर्स्ट है अभी जितने भी BLA है अभी सूरज गरा ముందుకు రా. ఇప్పుడు ఎవరెవరు యాక్టివ్ ఉన్నారో నాకు 1 అవర్ లో లిస్ట్ ఇచ్చేయి, నువ్వు కన్ఫర్మ్ చేసుకొని. ఇప్పుడు లేని చూపున ఎవరైనా ఆల్టర్నేటివ్ పెట్టేసి, ఇక ఇక్కడ ఏం మీటింగ్ లేదు, నువ్వు ఇది మన అందరికి ఒక మీటింగ్ సెంటర్ లాగా అందరు వచ్చి ఇక్కడ తర్వాత ఏం పని చేసుకోవాలి, ఏం కాదు చూసుకోవాలి. BLO ఎవరు వచ్చినా మన BLA కంపల్సరీ వారితో వెళ్ళాలి. ప్లస్ వీళ్ళ దగ్గర ఒక బుక్ ఉండాలి, ఏ హౌస్ నంబర్ వాళ్ళు తాళం వేసుకురు, ఏ హౌస్ నంబర్ వాళ్ళు లేరనేసి. ఎవరికి ఇచ్చినాము, ఎవరికి ఇయ్యలే, ఎందుకు గురించి ఇయ్యలే, తాళం ఉందా, రీజన్ కూడా కావాలి మనకు. కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 1, మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేయండి. మీ పేరు జాబితాలో ఉందా, సరైన స్పెల్లింగ్ తో ఉందా, మీ వయస్సు, లింగం, చిరునామా సరిగ్గా నమోదయ్యాయా? ఒక్క చిన్న పొరపాటు కూడా ఓటు వేయడంలో సమస్యలకు దారి తీస్తుంది. 2, BLO వచ్చినప్పుడు సరైన సమాచారం ఇవ్వండి. BLO మే 31 నుండి ఆగస్టు 30 ఫైనల్ ఎలక్టోరల్ రోల్ కొనండి. మీ కుటుంబ సభ్యుల ఓటు వివరాలు చెక్ చేయండి. మీ కాలనీలోని వారిని కూడా అప్రమత్తంగా. ఇప్పుడు ఈ ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు, BLOs ఇస్తారు. ఆ టైంలో మీరు అందుబాటులో ఉండాలనేది అది ఫస్ట్ పార్ట్. అది అందరు చెప్పాలా. ఇది 30 రోజుల మనకు అవకాశం లేకుండా, ఈ 30 రోజుల నుంచి కూడా మన ఓటు పోతుంది. जिनको भी फॉर्म नहीं आया, जिनको भी फॉर्म आया और वो आके BLO नहीं लिए तो किसको दिए, तो काम पहुंचता, कैसा आपका वोट एनरोल होता बोल के बताने के लिए कांग्रेस पार्टी की तौर से आप लोगों को किसी को तकलीफ नहीं होना, आसानी से आपका वोट हक आपको मिलना. రోజు వార్డ్ 2లో ఇలాహీ మస్జిద్ చౌరస్తాలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణలో ఏదైతే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇస్తున్నారో 25 తారీఖు, ఈనాడు జూన్ 20 తారీఖు నుంచి జూలై 24 తారీఖు వరకు ఈ 30 రోజులు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో 2002లో జరిగిన తర్వాత మళ్ళీ 2026లో జరుగుతుంది. 24 సంవత్సరాల తర్వాత మళ్ళా ఎస్ఐఆర్ ప్రక్రియ సురువైంది.
కావున ఇక్కడ ఈ క్యాంపు పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం ఓటర్లకి 30 రోజులే అవకాశం ఉంది. ఎలక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసి 30 రోజులు ఈ ఫామ్స్ ఇస్తారు. ఈ ఫామ్స్ తర్వాత కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసుకుని అన్ని నోట్ చేస్తే ఈ 30 డేస్ లా ఒక డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ వస్తుంది. డ్రాఫ్ట్ లో కూడా వచ్చిన తర్వాత ఎవరికైనా ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే 25 జూన్ నుంచి జూలై 24 చాలా చాలా ఇంపార్టెంట్. ఓటర్లకు అందరికీ నా ఒక విజ్ఞప్తి, ఈ 30 రోజులలో మీకు ఫామ్ వస్తే ఖచ్చితంగా ఫిలప్ చేసి మీ ఇంటి వద్దకు BLOలు వస్తారు. आप लोगों का एन्यूमरेशन फॉर्म लेना जरूरी है, उसको भर के देना भी जरूरी है. एन्यूमरेशन फॉर्म देते समय भी 2 देते हैं, एक ओरिजिनल एक डुप्लीकेट. ओरिजिनल फिलअप करके उनको देना, डुप्लीकेट आपके पास रखना. कभी किसी वजह से आपका अगर वोट उस पर नहीं है तो आप लड़ने के लिए और आपका प्रूफ दिखाने के लिए ये जिराक्स कापी दिखाने से फिर आपका वोट बचता. नहीं तो ये लोग क्या करते जो इसको कोना बोल के असल में पहले स्पेशल ये रिवीजन जो इंटेंसिव रिवीजन था इसमें किस लिए करे थे, सबको वोट हक मिलने के लिए करे. अभी जो कर रहे वोट हक निकालने के लिए कर रहे, खाली कुछ लोगों का वोट रहना बाकी का निकाल देना बोल के एक सिस्टम चल रहा. कांग्रेस पार्टी के ओर से सभी का वोट हक दिलाने के लिए कांग्रेस पार्टी के सभी क्षेत्र में सभी लीडर्स ने आपके सहायता में इधर हर 9 वार्ड्स में कैंप डाल के बैठे हैं. आपको जो भी तकलीफ है, कोई जो भी कंफ्यूजन है, डाउट है, इधर आके क्लियर कर लेना. खाली 30 दिन ही है, 30 दिन में कंपलसरी आप एन्यूमरेशन फॉर्म भर के दिए तो आपका वोट रहेगा, नहीं तो वोट जाएगा. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.